ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ కృపా సమాధానములు సంపూర్ణముగా కలుగును గాక. ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవించుటకు దేవుడు మీ హృదయమును ప్రేరేపించినందుకు నా పూర్ణ హృదయముతో నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మీ విశ్వాసమును బలపరచాలని, మీ హృదయమును ధైర్యపరిచి తన సమాధానంతో మిమ్మల్ని నింపుతాడని నేను విశ్వసిస్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 30 వరకు ఉన్న పెనుయేలు ప్రార్థనలో ప్రధాన భావం దేవునితో పోరాడి ఆశీర్వాదం పొందడం మాత్రమే కాదు, మన జీవితాలలో నిజమైన మార్పు కలుగుట కూడా. ప్రతిరోజు మన ఆత్మీయ అవసరతల కొరకు, భౌతిక సంబంధమైన అవసరతల కొరకు దేవుని సన్నిధిలో యాకోబు వలె మనము కూడా పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబు పేరును, అతని జీవితాన్ని మార్చినట్లే మన జీవితాలను కూడా మార్చగలడు. విశ్వాసంతో ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థించి గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు అయినందుకు మిమ్మల్ని మహిమపరుస్తున్నాము. తండ్రి, మా జీవితాలలో నిజమైన మార్పును కలుగు చేయండి. దినదినము మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మా హృదయములను నూతనపరిచి మీ స్వరూపమునకు అనుగుణమైన జీవితమును జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఉన్న పాత స్వభావమును విడిచిపెట్టి మీకు ఇష్టమైన జీవితమును జీవించుటకు యాకోబు వలె మీ సన్నిధిలో పట్టుదలతో నిలిచే ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించండి. మేము అలసిపోకుండా, నిరుత్సాహపడకుండా మిమ్మల్ని వెతికే వారముగా మమ్మల్ని నిర్మించండి. మా శరీర సంబంధమైన ఆశలను జయించుటకు శత్రువు వేయు ప్రతి ఉచ్చును, ప్రతి తంత్రమును మీ బలము చేత ఎదిరించి జయించుటకు మాకు ఆత్మీయ బలమును అనుగ్రహించండి. ప్రతి శోధనలోనూ మేము విజయాన్ని పొందటానికి మాకు మీ కృపను చూపండి. దేవా, మీ ఆశీర్వాదము పొందు వరకు విడువని ప్రార్థనా జీవితమును మాకు దయచేయండి. యాకోబు వలె మీ సన్నిధిని అంటిపెట్టుకొని మీ చిత్తము, మీ ఉద్దేశము మా జీవితాలలో నెరవేరు వరకు విశ్వాసముతో ప్రార్థించు కృపను మాకు అనుగ్రహించండి. తండ్రి, ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో ప్రశాంతమైన విశ్రాంతిని మాకు దయచేయండి. మీ సమాధానంతో మా హృదయములను నింపి ప్రతి భయమును, కలవరమును, ఆందోళనను తొలగించండి. మా గృహములను, మా కుటుంబ సభ్యులందరినీ మీ శక్తివంతమైన హస్తముతో కాపాడి మీ సన్నిధి మా చుట్టూ రక్షణ కవచముగా ఉండినట్లు కృప చూపండి. ఈ రాత్రంతా మమ్మల్ని కాపాడండి. మీ దూతల కాపుదలను మాకు ఇవ్వండి. ప్రతి అపాయము, ప్రతి దుష్టకార్యము, చెడు కలలు, భయపెట్టే ఆలోచనలు మాకు సమీపించకుండా కాపాడండి. మీ సమాధానంలో మేము ప్రశాంతంగా నిద్రించి నూతన బలముతో మేల్కొన్నట్లు కృప చూపండి. దేవా, రేపటి దినము అనే దానిని మీరు మాకు అనుగ్రహించిన వరముగా స్వీకరించి మీ చిత్తానుసారముగా నడుచుకొని మా జీవితముల ద్వారా మీ నామమునకు మహిమ కలిగించినట్లు మమ్మల్ని నడిపించండి. ఉదయమున నూతన బలముతో, నూతన ఆశతో, నూతన ఉత్సాహంతో మమ్మలను లేపి మీ సేవ కొరకు, మా పనుల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.